ఎన్నికల్లో 3/2 సీట్లను గెలుచుకుంటేనే గొప్ప విజయంగా పరిగణించడం మీడియాలో ఒక సంప్రదాయం. ఇక 6/5 సీట్లు గెలిస్తే చెప్పేదేముంది? బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి సరిగ్గా అటువంటి విజయం లభించింది. జాతీయ మీడియా సంస్థలన్నీ కాషాయ దీక్షను స్వీకరించాలి అన్న సంగతి జగమెరిగిన సత్యం. మరి కాషాయ పార్టీ నాయకత్వంలోని కూటమి అంతటి భారీ గెలుపును నమోదు చేస్తే భజించకుండా బజ్జోవు కదా శరభనాట్యాన్ని ప్రదర్శించాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ భారీ మెజారిటీ సాధించింది. 243 స్థానాల్లో 202 స్థానాలను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష కూటమికి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆర్జేడీకి 23% ఓట్లు పోలైనా ఓటమి పాలైంది. 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా ఇంతే శాతం ఓట్లని ఆ పార్టీ దక్కించుకున్నా ఎక్కువ సీట్లలో గెలవలేకపోయింది. బీజేపీకి గతంలో 19.8% ఓట్లు వస్తే ఇప్పుడు 20% ఓట్లు పడ్డాయి. ఎంజీబీ కూటమికి వైస్ కెప్టెన్ గా ఉన్న కాంగ్రెస్ అప్పుడు ఇప్పుడు గుదిబండగానే మారింది. కాకపోతే దాని ఓట్ల శాతంలో పెద్దగా తేడా లేదు. అప్పుడు తెచ్చుకున్న 9% ఓట్లను కాపాడుకోగలిగింది. అయితే గత ఎన్నికల్లో 37.26% ఓట్లు సాధించిన ఎన్డీఏ ఈసారి 9% అదనంగా 46.7% ఓట్లను సంపాదించింది. సాధారణంగా పురుషులు స్త్రీల పోలింగ్ శాతాల్లో 1-2% కంటే ఎక్కువగా తేడాలుండవు. కానీ బీహార్లో ఈసారి మహిళల ఓటింగ్ శాతం పురుషులతో పోలిస్తే 9% ఎక్కువగా ఉంది. గతంలో పోలైన ఓట్ల కంటే ఈసారి పెరిగిన ఓట్ల శాతంతో మహిళా ఓట్ల పెరుగుదల సమానంగా ఉంది. ఎన్నికలకు ముందు నితీష్ కుమార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రోజ్గార్ పథకంతో ఎన్డీఏకు లాభం చేకూరింది. మహిళల ఖాతాల్లో 10,000 చొప్పున నగదు వేయడంతో వారి ఓట్లను రాబట్టుకోగలిగింది. అయితే దీనిపై ప్రతిపక్షం ఈసీకి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఏపీలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్ని ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవటం అవసరం. వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని అప్పటికి 4 ఏళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆ సంవత్సరం గడువు ప్రకారం విడుదల చేసిన 4,000 కోట్ల రూపాయలని లబ్ధిదారుల ఖాతాలకు చేరకుండా ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే ఆ నిధుల్ని విడుదల చేశారు. ఈ 2 ఉదంతాలు ఎన్నికల సంఘం నిష్పాక్షికతకు నిలువెత్తు అద్దాలనుకోవాలి. మహిళల ఓట్లను ఇలా కొనుగోలు చేయడంతో పాటు మహిళల సాంస్కృతిక విశ్వాసాలను సైతం ఎన్డీఏ కూటమి బాగానే మార్కెటింగ్ చేసుకుంది. ఇక ఎంజీబీలో ఆర్జేడీ మినహా మరో బలమైన పార్టీ లేకపోవటం ఆ కూటమికి పెద్ద బలహీనత. తన సాంప్రదాయ ఓటు బ్యాంకుల్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీ ఓ కుంటి గుర్రంగా మారింది. అయినా 64 సీట్లకు తగ్గేదే లేదని మొండికేసింది. ఆ పైన మరికొన్ని సీట్లలో స్నేహపూర్వక పోటీ పేరుతో కూటమిని ఇబ్బందులకు గురిచేసింది. గత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 75 సీట్లకు పోటీ చేసి కూటమి ఓటమికి కారణమైంది. అప్పుడు దాదాపు విజయ తీరాలకు వచ్చిన ఆర్జేడీ కాంగ్రెస్ కారణంగా అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు కూడా ఆ పార్టీ వైఖరిలో మార్పు రాలేదు. కూటమిలో భాగస్వాములైన లెఫ్ట్ పార్టీల పలుకుబడి కేవలం ఓ 25 సీట్ల వరకే పరిమితమైంది. మరోవైపు ఎంజీబీ కూటమి కూర్పుకు పూర్తి భిన్నంగా ఎన్డీఏ వ్యవహరించింది. విజయానికి అవసరమైన అంకెలను దృష్టిలో పెట్టుకుని అలయన్స్ కు రూపకల్పన జరిగింది. గతంలో ఒంటరిగా 130 సీట్లు పోటీ చేసిన చిరాగ్ పాశ్వాన్ పార్టీని కూటమిలోకి తెచ్చుకున్నారు. దళితుల్లో అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన మాజీ సీఎం మాంఝీని కూడా భాగస్వామిగా చేర్చుకున్నారు. వెనుకబడిన తరగతుల్లో కుష్వాహా వర్గానికి ప్రాతినిధ్యం వహించే ఆర్ఎల్ఎం కూడా ఎన్డీఏకు ప్లస్ పాయింట్ గా మారింది. సామాజిక సమీకరణాలను పక్కా లెక్కలతో కూర్పు చేసుకున్న ఎన్డీఏ కూటమికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అంగబలం, అర్థబలంతో పాటు ఎన్నికల సంఘం ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయనేందుకు మహిళా రోజ్గార్ పథకమే ఉదాహరణ. ఈ రకమైన అనైతికతకు తోడు అంకగణిత కూర్పులతో బీహార్ను ఎన్డీఏ గుప్పెట్లో పెట్టుకున్నది తప్ప అక్కడ ఒక మహాప్రభంజనం వీచి ఆర్జేడీని కూకటి వేలతో సహా పెకిలించిందేమీ లేదు. హిందే మాట్లాడే కౌబెల్ట్ ప్రాంతంలో ఒక్క బీహార్ మాత్రమే పూర్తి స్థాయిలో బీజేపీకి చేచిక్కలేదు. అనతి కాలంలోనే ఈ గోక్షేత్రమంతా కాషాయ ఛత్రఛాయలోకి రావటం ఖాయమన్న ఆశాభావం బీజేపీలో ఇప్పుడు బలపడింది. ఇంకా మిగిలింది ఆర్యావర్త సంపూర్ణ కాషాయీకరణ. త్రివేణుల్లో ఒకటైన సరస్వతి నది ఒకనాడు అదృశ్యమైందని భావిస్తున్న నేటి రాజస్థాన్, గుజరాత్ ప్రాంతం నుంచి గంగా ప్రవాహపు ఆఖరి మజిలి వంగభూమి వరకు విస్తరించిన ఆర్యావర్తంలో బీజేపీకి ఇప్పటిదాకా అందని రాష్ట్రం బెంగాల్ మాత్రమే. నిన్నటి విజయోత్సవ ర్యాలీలో మోదీ బెంగాలే తమ తదుపరి లక్ష్యమని ప్రకటించారు. బీజేపీ విజయ యాత్రని మమతా దీదీ నిలువరించగలరా లేదా? ఇంకో ఏడాది వేచి చూడాలి.